शत्रु नहीं है, सबसे मित्रता होती है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। वो सदा ही संतुष्ट रहता, सदा शांत और प्रसन्न होता। वो सदा ही संतुष्ट रहता, सदा शांत और प्रसन्न होता। वो किसी को दुख नहीं देता, सभी में समता रखता है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। सत्य के पथ पर वो चलता है, अहिंसा का पालन करता है। सत्य के पथ पर वो चलता है, अहिंसा का पालन करता है। योगी वो जो होगा सहयोगी, सब में हाथ बटाता है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। उसका चित्त सदा निर्मल होता और सदा खुशहाल हो रहता। उसका चित्त सदा निर्मल होता और सदा खुशहाल हो रहता। हर स्थिति में अचल वो रहता, आत्मस्थिति में रहता है। योगी वो है जो करता है, योगी वो है जो करता है। त्याग सब विकारों का, त्याग सब विकारों का। निंदा स्तुति हानि और लाभ में, निंदा स्तुति हानि और लाभ में एक समान वो रहता है, एक समान वो रहता है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు గురువారం శుభాకాంక్షలు మీకు. బాబా దీంట్లో ఈ వాణిలో ముఖ్యంగా రాజయోగి మరి హఠయోగం, రాజయోగం మరి హఠయోగం దీని తేడా చాలా క్లియర్గా చెప్తున్నారు. రాజయోగం నుంచి ఏమేం ప్రాప్తి ఉంది, మరి హఠయోగంలో వాళ్ళు ఏం చేస్తారు, చాలా బాగా చెప్తున్నారు. ఫుల్ అటెన్షన్లో విని రాజయోగాన్ని బాగా అభ్యాసం చేయండి.
ओम शांति। मीठे बच्चे, तुम सच्चे सच्चे राज ऋषि राजयोगी हो। तुम्हें राजाई के लिए पवित्र ज़रूर बनना है। బాగా చెప్తారు, మీరు సత్యమైన రాజ ఋషి రాజయోగి అయినారు. మీరు రాజ్యాని కోసమే పవిత్రంగా ఉండాలి, కంపల్సరీగా పవిత్రంగా ఉండాలి రాజ్యం తీసుకునే దానికోసం. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, కౌన్సా అటెన్షన్ రాజాయికి లాయక్ బనా దేతీ హై. బాబా అడుగుతారు, ఏ ఒక అటెన్షన్ మన రాజ్యం తీసుకునే లాయక్ చేస్తుంది అంటే, రాజా కావాలంటే దానికోసం స్పెషల్ అటెన్షన్ ఏం ఉండాలి. आंसर, अगर पढ़ाई पर पूरा पूरा अटेंशन है तो राजाई मिल जाती है. बाप जो सुनाते हैं उसे अच्छी रीति सुनकर धारण करो. बाप ने सुनाया और बच्चों ने सुना तो राजाई मिल जाएंगी. अगर सुनते समय उबासी देते हैं, गुटखा खाते हैं, बुद्धि भटकती रहती है, राजाई गवा देते हैं. इसलिए पढ़ाई पर पूरा अटेंशन दो. బాబా చెప్తారు, రాజ్యం తీసుకునే లాయక్ కావాలంటే చదువు పైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. బాబా చెప్తూ ఉంటే ఏమంతా చెప్తారు దానంతా బాగా విని ధారణ చేసుకోవాలి. తండ్రి చెప్తూ ఉంటారు, మనం వింటూ రాజాయి తీసుకుంటాం. వినేది అంటే దాన్ని ఒప్పుకునేది, దాన్ని ప్రాక్టికల్గా చేసేది దీని అర్థం. భగవాన్ ఏమంతా చెప్తారు దాన్ని మనం ప్రాక్టికలీ చేసి చూపిస్తే గ్యారంటీ రాజ్యం దొరుకుతుంది. మరి బాబా చెప్తారు, వినే సమయంలో ఆవలిక వచ్చేది, అక్కడ ఇక్కడ చూసేది, బుద్ధి తిరుగుతూ ఉండేది, పక్క అటెన్షనే లేదు అంటే రాజ్యం పోగొట్టుకునేస్తారు. అందువల్ల చదువు పైన పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి, అప్పుడే రాజ్యం దొరుకుతుంది. మరి పాట హమే ఉన్ రాహం పర్ చల్నా హై అంటే మనం పరమాత్మ చెప్పే దారిలో నడుచుకోవాలనే ఈ పాట అర్థం. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों प्रति समझा रहे हैं. आज बच्चों को हठयोग और राजयोग पर समझाते हैं. बच्चों को मालूम है वो जो सिखाते हैं हठयोग, वो जो भी सीखते हैं वो सब है हठयोग, क्योंकि वह कर्म सन्यासी है. वास्तव में गृहस्थियों को हठयोग कर्म संन्यास सीखना नहीं है, वो तो है ही निवृत्ति मार्ग वालों के लिए. वो धर्म अलग है. तुम्हारा धर्म देवी देवता धर्म है. जिन देवी देवताओं ने राजयोग से ही राज्य पद पाया है. బాబా చెప్తారు, ఇక్కడ తండ్రి మనకు ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలకు ప్రతి ఒక్క విషయం కూడా బాగా నేర్పిస్తారు. ఈరోజు బాబా మరి హఠయోగం రాజయోగం దీనిపైన చెప్తారు. మీకు బాగా తెలుసు, వాళ్ళు లౌకికంలో ఏమి యోగం నేర్పిస్తారు, హఠయోగం. ఆ హఠయోగంలో హఠంతో శారీరకంగా యోగం ఉంటుంది, శరీరాన్ని ఎక్సర్సైజ్ ఉంటుంది. అది మరి సన్యాసిలు అది నేర్చుకుంటారు. కర్మయోగి లేదు, వాళ్ళు కర్మ సన్యాసి అవుతారు. హఠయోగులు కర్మ సన్యాసిలు అవుతారు. వాస్తవంగా గృహస్థులు హఠయోగం కానీ కర్మ సన్యాసం కానీ నేర్చుకోకూడదు. కర్మ సన్యాసం గృహస్థులు నేర్చుకుంటే భోజనది ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలందరికీ భోజనం కావాలా లేదా, అందువల్ల పని కూడా చేసుకునేసి రాజయోగం అభ్యాసం చేయాలి. ఆ హఠయోగం వచ్చేసి నివృత్తి మార్గం వాళ్ళకు, ప్రవృత్తి మార్గం వాళ్ళది కాదు. సో మనది ధర్మం వేరే, వాళ్ళ ధర్మం వేరే. వాళ్ళ ధర్మం సన్యాసి ధర్మం, కర్మాన్ని సన్యాసం చేసుకొని పోదారు.
మన ధర్మం ఏమంటే దేవీ దేవతా ధర్మం. సో ఎవరందరూ దేవీ దేవతలు అవుతారు, వాళ్ళు రాజయోగా నేర్చుకొని రాజ్య పదవి తీసుకున్నారు. సో మనం ఇక్కడ రాజ్య పదవి తీసుకుంటాం, వాళ్ళు ఇల్లంతా వదిలేసి సన్యాసం చేసి కర్మాని కూడా సన్యాసం చేసిపోతారు హఠయోగిలు. అర్థమైందా? अगर पवित्र न रहे तो उनको ऋषि, हाँ, अभी तुम राज ऋषि हो. ऋषि उन्हें कहा जाता है जो पवित्र रहते हैं. तुम अभी पवित्र हो. अगर पवित्र न रहे तो उनको ऋषि नहीं कहा जाता है. तुम राज्य ही पाने के लिए पवित्र बनते हो. वो कोई राज्य ही नहीं पाते हैं, उसके लिए पवित्र नहीं बनते हैं. तुम जानते हो कि पवित्र दुनिया में हमको पवित्र राजाई थी. भारत में ही 5000 वर्ष पहले देवी देवताओं का पूज्य पवित्र प्रवृत्ति మార్గ था. అంటే శివబాబా చెప్తారు, ఇక్కడ మనం రాజయోగ్యులు రాజ ఋషులు అవుతాం. ఋషి ఎవరిని చెప్తారు? పవిత్రంగా ఉండే వాళ్ళని ఋషిని చెప్తారు. ఇప్పుడు మనం పవిత్రం అవుతూ ఉన్నాం. ఒకవేళ పవిత్రం కాలేదంటే వాళ్ళని ఋషిని చెప్పరు. అంటే బాబా చెప్తారు, రాజ్యం తీసుకునే దానికోసం మనం పవిత్రంగా ఉంటాం. అర్థమైందా? పవిత్రత చాలా ముఖ్యం రాజ్యం తీసుకునే దానికోసం. అయితే హఠయోగి సన్యాసులు వాళ్ళు ఏమి రాజ్యాని కోసం పవిత్రంగా లేదు. వాళ్ళు శారీరకంగా ఎక్సర్సైజ్, ఒకే కాళ్ళలో నిలుస్తారు, తల కిందుగా నిలుస్తారు, హఠంతో యోగం చేస్తారు వాళ్ళు హఠయోగ్యులు. అయితే వాళ్ళు రాజ్యాని కోసం ఏమీ పవిత్రంగా ఉండరు. ఇప్పుడు బాబా చెప్తారు, మీకు బాగా అర్థమైపోయింది, పవిత్ర ప్రపంచంలో మనం పవిత్ర రాజ్యం ఉండింది. అంటే సత్యుగంలో మన రాజ్యం పవిత్ర రాజ్యంగా ఉండింది. భారత్లో 5000 సంవత్సరం ముందు ఈ దేవీ దేవతా ధర్మం ఉండింది. వాళ్ళు అప్పుడు పూజ్య పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండింది వాళ్ళది. దేవీ దేవతా ధర్మం వాళ్ళది పూజ్య పవిత్ర प्रवृत्ति मार्गम. अभी पुजारी पतित बन पड़े. पतित कैसे बने? 84 जन्मों का हिसाब है ना. ఇప్పుడు పూజారి అయిపోయినారు, పతిత్ అయిపోయినారు. 84 జన్మని లెక్క. అంటే పునర్జన్మం తీసుకొని पतित అయిపోయినారు. तो बाप जो सहज राजयोग सिखा रहे हैं वही तुमको 84 जन्मों का हिसाब भी बताते हैं. दूसरे धर्म को संन्यास धर्म वाले क्या जाने. तो ये है देवी देवताओं का प्राचीन धर्म. वो है पीछे वाला धर्म जो पास्ट हो गया है, उसको सन्यासी समझ नहीं सकते हैं. అంటే ఇక్కడ మరి శివబాబా చెప్తారు, తండ్రి వచ్చి మనకు రాజయోగా నేర్పిస్తారు. తర్వాత 84 జన్మాని లెక్క కూడా చెప్తారు. వేరే ధర్మం వాళ్ళు ఇదాన్ని అర్థం చేసుకోరు. సన్యాసి ధర్మాన్ని గురించి కూడా ఏం తెలుసు, అందరికీ ఏమీ అర్థం కాదు. సన్యాసి ధర్మం వాళ్ళకు ఈ 84 జన్మాని చక్రం కూడా అర్థం కాదు. మరి దేవీ దేవతా ధర్మం వాస్తవంగా ప్రాచీన ధర్మం. తర్వాత వచ్చేవాళ్ళు వేరే ధర్మం వాళ్ళు. సన్యాసులకు ఇదన్నీ తెలీదు. ఏమంతా జరిగింది, ఎట్లా భవిష్యం ఉంటుంది, ఎట్లా 84 జన్మ చక్రం ఉంటుంది, ఇదంతా సన్యాసులకు ఏమీ అర్థం కాదు. రాజయోగి దేవీ దేవత అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ విషయాలంతా అర్థమయ్యేది. तो तुम जानते हो हठयोग अनेक प्रकार के हैं. द्वापर से भक्ति मार्ग के साथ हठयोग शुरू होता है. अभी फिर है राजयोग. वो हठयोग जन्म बाय जन्म सीखते आए. राजयोग तुम इस एक जन्म में ही सीखते हो. उनको जन्म बाय जन्म पुनर्जन्म लेकर
हठयोग सीखना ही है। तुमको राजयोग सीखने के लिए पुनर्जन्म नहीं लेना पड़ता है। ये राजयोग तुम सिर्फ संगम युग पर ही सीखते हो। राजयोग मिली है, राजा ही मिली, स्वर्ग हो गया तो फिर सब धर्म खत्म हो जाता है। तुम राज ऋषि हो। राधे कृष्ण भी पवित्र है ना। कृष्ण को महात्मा कहा जाता है। महात्मा पवित्र होते हैं। अभी तुम सब महात्माएं రాజ ఋషి हो। అంటే బాబా చెప్తారు ఈ హఠయోగం అనేక ప్రకారం ఉంది. ద్వాపర యుగం ఎప్పుడు భక్తి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ హఠయోగం కూడా ఆరంభం అయిపోయింది. అయితే ఈ రాజయోగం ఇప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ హఠయోగం ఏమో అనేక జన్మాలు నేర్చుకున్నారు. రాజయోగం ఈ ఒక్క జన్మాలు మాత్రమే నేర్చుకుంటాం మనం. అంటే హఠయోగిలు జన్మ బై జన్మ నేర్చుకోవాల్సిందిగా ఉంటుంది. అనేక జన్మ హఠయోగం నేర్చుకోవాల్సిందిగా ఉంటుంది. అయితే రాజయోగం అనేక జన్మ నేర్చుకునేది అవసరం లేదు. ఈ ఒక్క జన్మం సంగం యుగంలో మాత్రమే మనం నేర్చుకుంటాం రాజయోగం. రాజ్యం దొరికింది, స్వర్గ స్థాపన అయిపోయింది అంటే అక్కడ మనం మళ్ళీ నేర్చుకునేది అవసరం లేదు. అయితే హఠయోగం నేర్చుకునేదానికి పునర్జన్మం కూడా తీసుకొని నేర్చుకుంటారు. రాజయోగం నేర్చుకునేదానికి పునర్జన్మం తీసుకొని నేర్చుకోవాలని అవసరం లేదు. అంటే ఎప్పుడు స్వర్గస్థాపన అయిపోతుందో వేరే ధర్మం వాళ్ళందరూ సమాప్తి అయిపోతారు. వేరే ధర్మం ఉండదు కూడా స్వర్గం ఉండేటప్పుడు. సో బాబా చెప్తారు మీరు ఇప్పుడు రాజయోగిలు అయినారు. రాధా మరి కృష్ణ ఇద్దరూ పవిత్రంగా ఉంటారు. కృష్ణ అని మహాత్మా అని చెప్తారు. మహాత్మా ఎవరంటే పవిత్రంగా ఉండేవాళ్ళు. మీరు కూడా ఇప్పుడు మహాత్మా రాజ ఋషులు అయినారా లేదా? రాజ ఋషులు అయినారు. महात्मा अर्थात पवित्र महान आत्मा। ये बातें कोई शास्त्रों में नहीं हैं। शास्त्र तो बाद में बनते हैं। कहानियाँ मिसल बैठ लिखते हैं। जो पास्ट हो जाता है वो बैठ खेल बनाते हैं, सच्चा तो नहीं है। अभी बाप बच्चों को प्रैक्टिकल में पढ़ाते हैं, उनकी ही हिस्ट्री बनती है। यादव कौरव और पांडव थे, ज़रूर संगम पर थे। संगम युग की हिस्ट्री बैठ बनाते। त्यौहार भी सभी संगम युग के। राखी बंधन भी पवित्रता पर है, पीछे फिर उसका यादगार चलता है। यहाँ बाप भी सभी को पवित्र बनाए प्रतिज्ञा कराते हैं। सिख लोग कंगन बांधते हैं, वो भी पवित्रता की निशानी है। అంటే ఇక్కడ మరి శివబాబా చెప్తారు ఈ రాజయోగం ఈ సమయంలో మాత్రమే మనం నేర్చుకుని పవిత్రమయ్యేది. పవిత్రంగా ఉండే వాళ్ళని మహాన్ ఆత్మ అని చెప్తారు. మహాన్ ఆత్మ అంటే పవిత్ర ఆత్మ అనే అర్థం. పవిత్ర మహాన్ ఆత్మ. ఈ విషయాలంతా ఏ శాస్త్రాల్లో కూడా రాసి ఉండలేదు. శాస్త్రాలంతా ద్వాపర యుగంలో తర్వాత రాస్తారు. అయితే అదని కథల్లాగా రాసి పెట్టినారు. ఏమంతం జరిగిందో ఆ జరిగిన విషయాలనే ఆట చూపిస్తారు. డ్రామా చేస్తారా లేదా? అయితే డ్రామా కూడా జరిగిన విషయాలను బట్టి చేస్తారు. అదేం సత్యంగా లేదు. మరి బాబా చెప్తారు మీరందరూ ఇప్పుడు ప్రాక్టికల్గా చదువుతున్నారు. ఇదే మీరు చదువుతారు, ఇదే తర్వాత హిస్టరీ అయిపోతుంది. తర్వాత ఈ యాదవులు కౌరవులు పాండవులు వీళ్ళందరూ సంగం యుగంలో ఉన్నారు. ఈ సంగం యుగంలో ఏం జరిగింది? సంఘంలో జరిగిందంతా కథలు. ఇప్పుడు పాండవులు అంటే పరమాత్మ పక్క ఉండేవాళ్ళు, కౌరవులు అంటే పరమాత్మకు విరుద్ధంగా నడుచుకునేవాళ్ళు, యాదవులు అంటే యుద్ధాన్ని అంటే వినాశాని కోసం తయారు చేసేవాళ్ళు,
సో వినాశానికి తయారు చేసేవాళ్ళు యాదవ్. ఇప్పుడు జరుగుతూ ఉందా లేదా? మరి కౌరవ్ అంటే వాళ్ళ సీటుకు భగవాన్కు విరుద్ధంగా నడుచుకొని చేస్తూ ఉన్నారు. పాండవులు పరమాత్మ పక్క ఉన్నారు. సో ఇది హిస్టరీ. ఈ సంగం యుగాని హిస్టరీని వాళ్ళు మహాభారత్ యుద్ధ సమయంలో కథలాగా రాసిపెట్టినారు. ఏమంతా పండగలు జరుగుతుందో అదంతా సంగం యుగాని యాద్గారు. ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది కదా, రక్షాబంధన్ అంటే కూడా పవిత్రత పైన ఉంది. రాఖీ ఇప్పుడు చేస్తారా లేదా? రాఖీ అంటే పవిత్రత కోసం ప్రతిజ్ఞ చేసేది. తర్వాత దాని యాద్గార్ జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు బాబా వచ్చి మన అందరినీ పవిత్రంగా చేస్తానికి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. ఈ పవిత్రతాది రాఖీ సిక్కు ధర్మ వాళ్ళు మరి కంగన్ కట్టుకుంటారు. అది కూడా పవిత్రతాది నిशान. तो हिंदू लोग जनेऊ पहनते हैं, वो भी पवित्रता की निशानी है. जनेऊ परंतु पवित्र नहीं रहते हैं. అంటే హిందూ ధర్మంలో ఇక్కడ దారం వేసుకుంటారు కదా బ్రహ్మచారిలు. అక్కడ అంటే హిందూ ధర్మంలో ఒక పద్ధతి, అందరూ ఇక్కడ 7 దారాలు వేసుకోవాలి. అయితే అది కూడా పవిత్రత అదే నిశాన్. అయినా ఆ దారం వేసుకొని కూడా ఎవరు మనుషులు పవిత్రంగా లేదు. రాఖీ కట్టుకుంటారు, అయినా పవిత్రంగా ఉండరు. రక్షాబంధన్ అర్థం ఏమి అది కూడా మనుషులకు తెలీదు. तो आगे ब्राह्मण लोग राखी बांधते थे. अभी बहन भाई को राखी बांधती है, वो खर्चे देते हैं. ये सब अभी का फैशन बन पड़ा. అంటే మొదట్లంతా బ్రాహ్మణ్ రాఖీ కడుతూ ఉంటుంది అందరికీ. బ్రాహ్మణ్ అంటే పవిత్రంగా ఉంటారు, వాళ్ళు రాఖీ కడుతూ ఉంటుంది. ఇప్పుడంతా చెల్లెలు అన్న చేతితో రాఖీ కడుతుంది, అన్న మరి డబ్బులు ఇస్తారు. ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు రాఖీ కట్టేది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అయితే దాని అర్థాలు ఏమి, ఎంత వాల్యుబుల్ ఆ రాఖీ అది తెలీదు. వాస్తవమే ఏ హై పవిత్రతకి బాత్. చెల్లెలు అన్న చేత రాఖీ కడుతుందంటే పవిత్రంగా ఉండే సంబంధం అది. ఆ పవిత్రత అదే మాట రాఖీ కట్టేది. బాప్ कहते हैं బచ్చే కామ్ మహాశత్రు హై. ఈ కామ్ వికారాన్ని జయించేదానికోసమే ఈ రక్షాబంధన్. అర్థమైందా? రక్షాబంధనం కామ్ వికార్ నుంచి రక్షణ అయ్యేది. तो वो ब्राह्मण लोग कोई ऐसा नहीं समझाते. अभी बेहद का बाप कहते हैं बच्चे पवित्र बनने की प्रतिज्ञा कर कि हम पवित्र बनेंगे, कभी विकार में नहीं जाएंगे. बुलाते भी इसलिए है ना कि हे पतित पावन आओ. सतयुग त्रेता में कोई भी नहीं बुलाते, वो है ही राम राज्य. तो ये है रावण राज्य. तो राम राज्य में 5 विकार होते नहीं. यथा राजा रानी तथा प्रजा सब पवित्र रहते हैं. अभी तुम बच्चे जानते हो हम बाबा से स्वर्ग की बादशाही ले रहे हैं. इस नरक से जाना ज़रूर है. बाबा आया है पावन बना करके स्वर्ग में ले जाने. फिर तो हम क्यों नहीं पावन बनेंगे. उनके हठयोग तो अनेक प्रकार के. जयपुर में म्यूज़ियम में जा कर के देखो कितनी वैरायटी है हठयोगियों की. उसमें होता कुछ भी नहीं, सीढ़ी नीचे उतरते ही जाते हैं. అంటే వాస్తవంగా చూస్తే కామ్ మహాశత్రు. దాన్ని జయించే దానికోసమే ఈ రక్షాబంధన్. తండ్రి వచ్చి మనకు చెప్తారు, మీరు పవిత్రంగా ఉండే దానికోసం ప్రతిజ్ఞ చేయండి. బాబాకు చెప్పండి, మేము సదా పవిత్రంగా ఉంటాం, ఎప్పుడు వికారాల పోము అట్లా అని చెప్పి ప్రతిజ్ఞ చేయండి. పరమాత్మను పిలిచింది కూడా దేనికోసం? హే పతిత్ పావనావో అని పవిత్రత కోసమే కదా పిలిచినారు.
సత్యుగ్ త్రేత వరకు ఎవరు పిలవరు, ఎందుకంటే అక్కడ అందరూ పవిత్రంగానే ఉంటారు. దాని రామరాజ్యం చెప్తాం. ఇప్పుడు ఉండేది రావణ్ రాజ్యం, అందరూ వికారి అయిపోయినారు. ఈ 5 వికారాలు అక్కడ ఉండదు, సత్యుగ్ త్రేత వరకు ఉండదు రామరాజ్యం. యథా రాజారాణి తథా ప్రజ అందరూ అక్కడ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు ఇది నరకం. ఈ నరకంలో అందరూ పిలుస్తూ ఉంటారు, మన ఈ నరకం నుంచి స్వర్గానికి పోదాం, స్వర్గంలో రాజ్యం తీసుకుంటాం బాబా దగ్గర. సో బాబా ఇప్పుడు వచ్చినారు పావన్గా చేసి మన అందరినీ స్వర్గంలో పిలుచుకుపోయేదానికోసం. మరి మనం ఎందుకు కోసం పావన్ కాకూడదు? పావన్ అయితే కదా స్వర్గానికి పోవచ్చు. వాళ్ళు మరి హఠయోగ అనేక ప్రకారం నేర్పిస్తారు. జైపూర్లో ఒక మ్యూజియం ఉంది, అక్కడ వెరైటీ హఠయోగిలు చిత్రం ఉంది. అయితే దాని నుంచి ఏమీ లాభం లేదు, హఠయోగా నుంచి ఇంకా మెట్లు కింద దిగి వచ్చేస్తాం మనం హఠయోగం చేసుకుంటే. जब बाप ने समझाया है भारत जब पतित बनता है रावण का राज्य होता है तो धरती हिलने लगती है, सोने का महल आदि सब नीचे चली जाता है। महलों आदि को कोई लूटा तोड़ी है, वो तो सिर्फ मंदिरों को लूटा है। कुछ जवाहर सोने आदि का ले गए। जवाहरों का सबसे जास्ती शौक तुमको है। బాబా చెప్తారు, ఈ భారతదేశం ఇప్పుడు చాలా పతిత అయిపోయింది, రావణ్ రాజ్యం స్టార్ట్ అయింది. మరి ఎప్పుడు రావణ్ రాజ్యం స్టార్ట్ అవుతుందో అప్పుడు పెద్ద భూకంపం కూడా వచ్చి ఉంది. అంటే సత్యుగ్ త్రేత అయిపోయిన తర్వాత ఎప్పుడు మనుషులు కామ్ వికారానికి వశమైపోయినారు, అప్పుడు ఈ భూమిలో పెద్ద భూకంపం వచ్చి సత్యుగాని మహల్ అంతా కింద వెళ్ళిపోయింది. దాని ఎవరు దొంగతనాన్ని తీసుకొని పోలేదు, అయితే మహల్లో ఎవరు తీసుకుపోలేదు, ఎందుకంటే అదంతా భూకంపం టైంలో కిందగా వెళ్ళిపోయింది. తర్వాత ఇవి ద్వాపర యుగాని రాజాలు బంగారంతా పెట్టి మందిరాలు చేసినారు, సోమనాథ్ మందిర్ అట్లా. అక్కడ ఉండేదాన్ని తీసుకుపోయినారు, నగలు అదంతా తీసుకుపోయినారు. మన భారతవాసీలుగా ఎక్కువగా నగలంటే ఇంట్రెస్ట్ ఉంది. అన్ని చోట్ల నగలు వేసుకుంటారు, చెవిలో, ముక్కులో, గొంతులో, చేతో, అన్ని చోట్ల నగలు ఎంత బాగా వేసుకుంటారు. ఇంట్రెస్ట్ అంతా భారతవాసీలకు నగల పైన జాస్తి ఉంది. तुम स्वर्ग में आते तो जवर पहनते हैं, राज्य करते हैं, और धर्म वाले आते हैं तो राज्य नहीं करते हैं। तुम बेहद के बाप से स्वर्ग की बादशाही का भरसा लेते हो, तो ये बाप बैठ समझाते हैं, गीता पढ़ कर के नहीं सुनाते हैं। गीता में जो कुछ भी लिखा हुआ है वो सब मैंने कहा नहीं था, सब कुछ नहीं कहा था, वो तो मनुष्यों ने मेरे महावाक्यों को बाद में बैठ शास्त्र बनाया। हमने जो तुमको सुनाया वो तुमने ही सुना है और फिर जा कर के राजाई की है, वहाँ ये ज्ञान नहीं रहता है। అంటే శివబాబు చెప్తారు, ఈ భారత్లో ఎప్పుడు రాజ్యం ఉండిందో మన అన్ని ప్రకారమైన నగలు వేసుకొని రాజ్యం చేసినాం. వేరే ధర్మం వాళ్ళు రాజ్యం ఏమీ స్థాపన చేయలేదు, ధర్మ స్థాపన చేసినారు, రాజ్యం కాదు. అందుకే మనమే రాజారాణిగా ఉండేటప్పుడు ఎంత నగలు వేసుకున్నాం, భారత్ స్వర్గంగా ఉండేటప్పుడు అప్పుడు రాజ్యం చేసినాం మనం. అప్పుడు స్వర్గాన్ని రాజ్యం బాబా ఇచ్చినారు ఆస్తి రూపంలో. సో బాబా కూర్చొని ఇప్పుడు చెప్తారు, నేను వాస్తవంగా చూస్తే గీత చదివి మీకేం చెప్పలేదు. గీతలో నేను చెప్పిన మహావాక్యాలంతా మనుషులు ఏమో రాసి పెట్టినారే, కానీ అన్నీ సత్యంగా లేదు. గీత తర్వాత ద్వాపర యుగంలో కూర్చొని రాస్తారు. అయితే నేనేమి దాన్ని తీసుకొని చెప్పను మీకు, దాంట్లో ఎన్ని మాటలు అంత అబద్ధాలు ఉంది.
నేను చెప్పింది ఇప్పుడు మీరు డైరెక్ట్గా వింటున్నారు, తర్వాత పోయి రాజ్యం చేస్తారు. భగవాన్ వాచ మనమే వినేది డైరెక్ట్గా, తర్వాత సత్యుగంలో పోయి మనం రాజ్యం చేస్తాం. అక్కడ ఈ జ్ఞానం ఉండదు सतयुगंलो। यहाँ तो बाप टीचर बैठ कर के शिक्षा देते हैं, बाप तो हिंदी में ही समझाते हैं, यहाँ सब हिंदी हिंदी कहते रहते हैं। जो उनकी भाषा है वास्तव में प्राचीन भाषा हिंदी ही है, न कि संस्कृत। ये संस्कृत तो शंकराचार्यों के बाद निकली है। जो आते हैं वो अपनी भाषा चलाते हैं, बाकी ऐसे नहीं कि बाबा ने गीता संस्कृत में सुनाई, नहीं। गुरु नानक का अपना ग्रंथ है, तो उसने सिख धर्म स्थापन किए, तो उनका भी अवतार मानते हैं। అంటే బాబా చెప్తారు, నేను మీకు ఈ టీచర్ అయ్యేసి కూర్చొని హిందీలోనే అన్ని విషయాలు నేర్పించినాను. హిందీయే కదా అందరికీ వచ్చేది, మాట్లాడే భాష హిందీ. బాబా మరి సంస్కృట్లో చెప్పలేదు. వాళ్ళు సత్యుగాని భాష కూడా వాస్తవంగా హిందీయే ఉంటుంది. ప్రాచీన భారతదేశాని భాష హిందీ, సంస్కృత్ కాదు. ఈ సంస్కృత్ ఎప్పుడు వచ్చిందంటే శంకరాచార్యులు వచ్చిన తర్వాత వచ్చింది. అందరూ వాళ్ళ వాళ్ళ భాషలో ఎవరెవరు వస్తారు, వాళ్ళ వాళ్ళ భాష వేరే వేరే ఉంటుంది. బాకీ సంస్కృత్లో బాబా కూర్చొని మనకు గీతా చెప్పలేదు. గురునానక్ ఎప్పుడు వచ్చినారు, అప్పుడు గ్రంథం చేసినారు. గురునానక్ చెప్పే విషయాలంతా ఒక బుక్ రాసి దాని పేరు గ్రంథ్ని చెప్పినారు. అది సిక్ ధర్మం. వాళ్ళు గురునానక్ వచ్చి సిక్ ధర్మం స్థాపన చేసినారు. వాళ్ళని కూడా ఒక అవతారణ అనుకుంటారు. గురునానక్ అవతారం చెప్తారు. उसमें राजाई भी होती है, సన్యాసిयों में రాజాయి नहीं होती है. అంటే సిక్ ధర్మం వాళ్ళలో కూడా కొందరు ఉన్నారు రాజు. అయితే సన్యాసిల్లో మాత్రం రాజాలు ఎవరూ లేదు. సన్యాసి అంటేనే అర్థం అన్నీ సన్యాసం చేసుకొని పోవాలి, వాళ్ళకు రాజ్యం ఇక్కడ ఉంటుంది. तो बाप ने समझाया है, बुद्धा क्राइस्ट आदि पहले गृहस्थी आत्मा थे। वो गृहस्थी पतित आत्माएं तो धर्म स्थापन नहीं कर सकती है, उसमें पवित्र आत्मा आई, उसने धर्म स्थापन किया। दूसरे धर्म तो किस्म किस्म के बहुत है, आकर के अपना छोटा मत पर स्थापन करते हैं। झाड़ में भी दिखाया है ना, तो हठयोग और राजयोग में बहुत फ़र्क है। ये बातें समझने की है। जिन्हों को समझ में नहीं आता होगा वो झूठा खाते हैं, उबासी देते हैं। यहाँ तो तुमको खजाना मिलता है, बड़ी भारी कमाई है, तुम रतन से झोली भरते हो, तो ये आंखें खोल करके सुनना है। चुटके खाते रहेंगे तो बुद्धि बाहर भटकती रहेंगी तो राजधानी पा नहीं सकते हैं। బాబా చెప్తారు, ఇప్పుడు బుద్ధ వచ్చినారు, క్రైస్ట్ వచ్చినారు. అయితే మొదట్లోనే ఉండే ఆ శరీరం బుద్ధ ఆత్మ వచ్చింది ముందు సిద్ధార్థ అని అర్థం. మరి క్రైస్ట్ వచ్చిన ముందు జీసస్. వాళ్ళందరూ గృహస్థంలో ఉండేవాళ్ళు. అంటే గృహస్థంలో జన్మం తీసుకున్నారా లేదా వాళ్ళ అమ్మ నాయన దగ్గర, అప్పుడు పతితగానే ఉన్నారు. అయితే పతిత ఆత్మ ధర్మస్థాపన చేసానికి కాదు. అందువల్ల సిద్ధార్థ కొంచెం పెద్ద అయిన తర్వాత దాంట్లోపల బుద్ధ ఆత్మ ప్రవేశం అవుతుంది. బుద్ధ ఆత్మ ప్రవేశం అయ్యేసి అంటే పరంధాం నుంచి పవిత్రంగా ఉండే ఆత్మ ఆ శరీరంలో వచ్చి బౌద్ధ ధర్మం స్థాపన చేస్తుంది. అదేవిధంగా జీసస్
వాళ్ళ శరీరం కొంచెం పెద్ద అయిన తర్వాత పరంధాంలో ఉండి వచ్చే ఆత్మ, క్రైస్త ఆత్మ వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు అనేక ప్రకారమైన ధర్మాలు, చిన్న చిన్న మఠ పథం అంతా ఉంది. చిన్న చిన్నగా ఎందుదో ఎవరెవరో వచ్చి తనదే స్థాపన చేసినారు. ఈ కల్పవృక్షంలో చూడండి, బాగా అర్థమవుతుంది. దీంట్లో ఒక సైడ్ సన్యాసి ధర్మం, ఒక సైడ్ ఏ ధర్మం, ఒక సైడ్ చిన్న చిన్నదంతా ఎక్కువ ఉంది. సో రాజయోగం మరి హఠయోగంలో చాలా తేడా ఉంది. పరమాత్మ మాత్రమే వచ్చి రాజయోగా నేర్పిస్తారు, మిగతా వాళ్ళందరూ హఠయోగా నేర్పించినారు. ఈ విషయాలంతా ఎవరికి అర్థమే కాలేదు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అర్థం కాని వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఉబాసి అంటే ఆవలిక వస్తూ ఉంటుంది, నిద్రపోతూ ఉంటారు. అర్థం కాలేదంటే అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. వాస్తవంగా ఇది ఎంత పెద్ద ఖజానా బాబా మనకు ఇస్తున్నారు, జ్ఞాన ఖజానా. దీని నుంచి ఎంత సంపాదన అంటే సంపాదన అవుతుంది. ఒక్కొక్క శబ్దం కూడా ఎంత పెద్ద శబ్దం అంటే దాంట్లో లక్షలు ఉంది కమాయి, సంపాదన. అయితే బాబా వచ్చినారు మనం సంచి నిండించేదానికి. ఈ సమయంలో కన్ను తెరిచి వినాలి, ఇట్లా నిద్రపోతూ ఉండకూడదు. నిద్రపోతే ఏమి లాభం, బుద్ధి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. నిద్రపోతే రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, రాజ్యం దొరకదు. సో భగవాన్ వచ్చి చెప్పే టైంలో మనం ఏం చేయాలి, బాగా కన్ను తెరిచి పెట్టుకొని వినాలి. ఒక్కొక్క శబ్దం కూడా ₹1,00,000 పైన. నిద్రపోతే ఏమి లాభం ఉంది, ఏమి శబ్దం మిస్ అయిపోయిందా లేదా. तुम हो राज ऋषि, राजाई प्राप्त करने वाले. बाप राजधानी स्थापन करते हैं, कृष्णा नहीं करते हैं. कृष्ण तो बाप का वर्षा लेते हैं. अभी तुम्हारा बाप है निराकार, जिससे वर्षा ले रहे हो. तो विश्व की भाषाई का वर्षा ले रहे हो. कितना तुम शाहूकार बनते हो. यहाँ एक ही बाप आकर के राजयोग सिखाते हैं. सो भी घूमो फिरो, खाओ पियो, सिर्फ बाप को याद करो. शाहूकार तो ज़रूर अच्छी तरह से खाते हैं ना, अच्छी रीति खाते हैं. वो तो अपनी कमाई का फल खाते हैं. मालपूड़ा खाओ या रोटी खाओ, याद करो बाप को. कल कुछ भी खाओ, पैसा तब किसके लिए है. खाओ अच्छी तरह से. बाबा ने मना नहीं किया है. बाबा कोई मना नहीं करते हैं, सिर्फ बाप से योग लगाना है. इस राज्य स्थापन करने में खर्चा नहीं है. उस लड़ाई आदि में कितना खर्चा होता है, एरोप्लेन पर कितना खर्चा होता है. गिरते हैं तो एकदम ख़त्म हो जाता है, कितना नुकसान हो जाता है. तो बाप कहते हैं चलते फिरते बाप को याद करते रहो, स्वदर्शन चक्र फिराओ. हमने 84 का जन्म पूरा किया है, अभी चले वतन की ओर. घर जाकर के फिर आए రాజ్యాయి करने के लिए, राज्य में आएंगे. అంటే ఇక్కడ శివబాబా చెప్తారు, మీరందరూ రాజ్య ఋషులు, రాజ్యం ప్రాప్తి చేసుకునే దానికోసమే ఇక్కడ మీరు రాజ్యంగా నేర్చుకుంటున్నారు. తండ్రి మన కోసమే రాజధాని స్థాపన చేస్తున్నారు, కృష్ణ కాదు. కృష్ణ తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకున్నారు. మనకు ఇప్పుడు తండ్రి నిరాకార్, ఆ తండ్రి దగ్గర ఉండి మనం ఆస్తి తీసుకుంటాం, విశ్వాన్ని రాజ్యాన్ని ఆస్తి. సో ఇక్కడ మనం ఎంత అక్కడ షౌకార్ అయిపోతాం, సత్యుగంలో చాలా షౌకార్ అయిపోతాం. ఇప్పుడు మరి మనం రాజయోగా నేర్చుకుంటున్నాం ఒక తండ్రి దగ్గర ఉండి. బాబా చెప్తారు, భలే మీరు ఎక్కడైనా పోండి, తిరగండి, చేయండి, తాగండి, తినండి, ఏం చేస్తూ ఉంటేనే సరి,
నా తలంపు చేస్తూ ఉండండి. షావుకారులు అయితే ఎక్కువ బాగా తింటారు. వాళ్ళ సంపాదనది ఫలం వాళ్ళు తింటున్నారు. ఏమైనా తినండి, పర్వాలేదు. మంచి మంచి ఐటమ్స్ అయినా తినండి, దాల్ రోటీ అయినా తినండి, ఎట్లయినా సరే. అయితే బాబా తలంపు కంపల్సరీ చేయాలి. డబ్బులు ఉండేదే దేనికి, తినొచ్చు కదా. బాబా ఏమీ వద్దు అని చెప్పలేదు. మీ దగ్గర ఎక్కువ బాగా డబ్బులు ఉంటాయి, బాగానే అన్నీ తినండి, పర్వాలేదు. అయితే బాబా తలంపు మాత్రం మర్చిపోవద్దు. బాబాని తలంపు చేస్తూ ఉండండి. ఇప్పుడు రాజ్యం స్థాపన అవుతూ ఉంది. అయితే ఈ రాజ్య స్థాపన కోసం ఏమీ ఖర్చు లేదు. అక్కడ యుద్ధం చేస్తారు. ఆర్మీలో ఎంత ఖర్చు చేస్తారు. ఒక్కొక్క ఏరోప్లేన్ కూడా ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు. ఒకసారి అది కింద పడిందంటే ఎంత నష్టమైపోతుంది, ఫుల్ నష్టమైపోతుంది. ఇక్కడ మరి బాబా ఏం చెప్తారంటే, మీరు నడుస్తూ తిరుగుతూ ఏ పని అయినా చేసుకొని నా తలంపు చేస్తూ ఉండండి. మీరు స్వదర్శన్ చక్రధారి అయినారు. స్వదర్శన్ చక్రాన్ని కూడా మనసు లోపల తిప్పుతూ ఉండాలి. ఎట్లా మీరు 84 జన్మాని చక్రం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ వాపస్ రాజ్యానికి రావాలి. ఈ విధంగా స్వదర్శన్ చక్రాన్ని కూడా మనసు లోపల తిప్పుతూ ఉండాలి. तुम एक्टर्स हो ना, वो बायोस्कोप तो 2-2.5 घंटे का चलता है. ये बेहद का नाटक 5000 वर्ष का चलता है. तो इसको मनुष्य ही जान सकते हैं ना. ये दुनिया है कांटों का जंगल. बड़े का बड़ा कांटा विकार का है, जो आदि मध्य अंत दुख देता है. दूसरे नंबर का कांटा है क्रोध. उसकी निशानी है ये महाभारत लड़ाई. देखो कैसे चलता है. कोई बात में गुस्सा आ गया तो बस जेट बॉम्ब शुरू कर देते हैं. अभी तो ऐसे ऐसे बॉम्ब्स बनाए हैं जो बात मत पूछो. सतयुग में कोई लड़ाई आदि नहीं होती है. संगम पर ये महाभारत लड़ाई दिखाया. दूसरे कोई शास्त्रों में लड़ाई की बात नहीं है. वहाँ तो सारे विश्व के तुम मालिक बनते हो. लड़ाई की बात नहीं है. అంటే బాబా చెప్తారు, మీరు స్వదర్శన్ చక్రధారి కూడా కావాలి. సదా మనసు లోపల చక్రం తిరుగుతూ ఉండాలి. ఇది మీరందరూ బేహద్ యాక్టర్స్. ఈ బేహద్ నాటకంలో యాక్టర్స్ అయినారు. ఎట్లా ఆ సినిమా అంతం చేస్తారు. అది 2.5 గంట సేపు అట్లా జరుగుతుందా లేదా ఒక్కొక్క సినిమాది పీరియడ్. అయితే ఇది బేహద్ 5000 సంవత్సరం జరుగుతుంది. ఒక్క నాటకం పూర్తిగా అయ్యేదానికి 5000 సంవత్సరం జరుగుతుంది. ఈ నాటకాన్ని గురించి మనుషులే కదా తెలుసుకోవాలి, వేరే ఎవరు జంతువులు తెలుసుకుంటుందా. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం ముళ్ళు ఉండే అడవిలాగా అయిపోయింది. ఈ అడవిలో చాలా పెద్ద ముళ్ళు ఏది అంటే వికారం, వికారం చాలా పెద్ద ముళ్ళు. దాని నుంచి ఆది మధ్య అంత దుఃఖం అయిపోయింది. సెకండ్ నెంబర్ ముళ్ళు ఏది అంటే కోపం. కోపాన్ని నిశానియే ఈ మహాభారత యుద్ధం చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎట్లా కోపం వచ్చేస్తే చాలు ఒక బాంబ్ వేసేస్తారు పట్టుని. ఎట్లా వండర్ఫుల్గా పెద్ద పెద్ద పాయిజనస్ బాంబ్స్ అంతా కూడా తయారు చేసి పెట్టినారు. అడగనే వద్దు అంత పెద్ద బాంబ్స్. అంటే బాంబ్స్ చిన్నగానే ఉంటుంది కానీ దాంట్లో ఎంత పాయిజనస్ ఇది ఉంటుంది. సత్యుగంలో ఇట్లా యుద్ధం అంతా జరగదు. ఇప్పుడు ఈ మహాభారత్ యుద్ధం చూపిస్తారు. సంగం యుగాని మాట భగవాన్ వచ్చినారు, మరి ఆ సైడ్ మహాభారత్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. బాంబ్స్తో యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయం మహాభారత్ దాంట్లోనే ఉంది, యుద్ధం చేసే విషయం. వేరే ఏ శాస్త్రాలను కూడా యుద్ధాన్ని మాట లేదు. సత్యయుగంలో కూడా మనం విశ్వానికి మాలికగా ఉంటాం. ఏ మాటలో కూడా జగడాలు లేదు. అక్కడ శాస్త్రంలో చూపించినారు అసురులు మరి దేవతలు యుద్ధం చేసినట్టుగా చూపించినారు. शास्त्रों में असुरों और देवताओं का लड़ाई दिखाई है, परंतु देवताएं तो अहिंसक है ना.
तुम योग बल से विश्व के मालिक बनते हो। यह है साइलेंस बल, इसमें कुछ तुमको बोलना भी नहीं। याद के बल से ही तुम बाबा से विश्व की बादशाही लेते हो। फ़र्क देखो कितना है। साइंस बल से विनाश होता है, तो उसी साइंस से फिर सतयुग में सुख मिलता है। साइंस से इन्वेंशन करते हैं, वो तो सुख के लिए करते हैं। तो ये भी आकर के कुछ तो ज्ञान लेंगे, साइंस वाले आकर कुछ ज्ञान लेंगे। प्रदर्शन में तो सब आते हैं, आगे चल कर के सब आएंगे। तुम्हारे इस साइलेंस बल का आवाज़ निकलेगा। అంటే బాబా చెప్తారు, వాస్తవంగా అసురులకు దేవతలకు యుద్ధం ఏమీ జరగలేదు. దేవతలందరూ సంపూర్ణ అహింసక్ యోగ బలం ద్వారా విశ్వానికి మాలిక్ అయినారు. అంటే ఈ సైలెన్స్ శక్తి ద్వారా విశ్వానికి మాలిక్ అయినారు. సో ఈ సైలెన్స్ శక్తిలో మనం వాస్తవంగా ఏం మాట్లాడేది కూడా అవసరం లేదు, ఏమీ చెప్పేదే అవసరం లేదు. గమ్ముగా శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. ఈ తలంపుది శక్తి ఆధారంలో విశ్వాన్ని రాజ్యం తీసుకోవాలి. చాలా తేడా ఉంది మన రాజ్యం తీసుకునే విధానానికి వాళ్ళది. వాళ్ళు మరి సైన్స్ శక్తిలో చూపిస్తారు, అదంతా వినాశానికి. బాంబ్స్ అంతా సైన్స్ శక్తి ద్వారానే కదా. సో ఈ సైన్స్ వాళ్ళు సత్యుగంలో వస్తారు కదా కొందరు, వాళ్ళు మరి సుఖాన్ని కోసం అన్నీ చేస్తారు. ఇదే సైన్స్ మరి సత్యుగంలో సుఖం ఇస్తుంది. సైన్స్ది ఇన్వెన్షన్ ఉంటుంది కదా, సుఖాన్ని కోసం చాలా ఇన్వెన్షన్ చేస్తారు అక్కడ. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి జ్ఞానం వింటారు. ఎగ్జిబిషన్లో ఎవరెవరు అందరూ వస్తారు, దాంట్లో సైంటిస్ట్ కూడా వచ్చి చూస్తారు. కొంచెం జ్ఞానం వింటే కూడా అక్కడ వచ్చేసి సైన్స్ ద్వారా సుఖానికి అన్ని సామాన్ తయారు చేస్తారు. ఇంకా కొంచెం ముందు పోదే అందరూ వస్తారు. ఈ సైలెన్స్ పవర్ ఏముందో ఇది అందరికీ తెలుస్తుంది, లాస్ట్లో అందరి దగ్గర అందుతుంది. तुम प्रश्न पूछो, गीता का भगवान कौन है? ऐसे प्रश्न कोई पूछ न सके. जहाँ ये प्रश्न लिखते हैं तो उनके साथ चित्र भी देना है. गीता का भगवान परम पिता परमात्मा है या कृष्णा है? पूछो. जो पूरे 84 जन्म लेते हैं कृष्णा, पतित से पावन बनाने वाला तो बाप ही है ना. कृष्ण की आत्मा तो 84 जन्म लेकर के सांवरा बनी है. उनको बैठ समझाते हैं, तुमने 84 जन्म लिए तो तुम अपने जन्मों को नहीं जानते हैं. एक्टर्स को पता तो होना चाहिए ना कि हमने 84 जन्म कैसे लिया है. సన్యాసి ధర్మ హీ అలగ్ హై. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు ప్రశ్న అడగండి, గీతా కా భగవాన్ ఎవరు అట్లా అని. ఈ ప్రశ్న ఎవరు అడిగేది సాధ్యం లేదు, మనం మాత్రమే అడగవచ్చు ఈ ప్రశ్న. సో ఈ ప్రశ్న అడిగేసి దాని వెంటనే ఆ చిత్రం కూడా ఇవ్వాలి. ఒక చిత్రం ఉంది కదా, కృష్ణ అర్జున ఇట్లా యుద్ధం చేస్తారు, కింద మరి శివశక్తులు బాబా బ్రహ్మ ద్వారా శివబాబా యోగా నేర్పించేది, అసురులను చంపేది. ఈ చిత్రం చాలా బాగుంది, ఆ చిత్రం కూడా వాళ్ళకి గీయాలి. సో పతిత్ నుంచి పావన్ చేసేది కృష్ణ కాదు. 84 జన్మ కృష్ణ తీసుకుంటాడు. ఆ కృష్ణ మొదట్లో పవిత్రంగా ఉండి 84 జన్మలో ఇట్లా అపవిత్రమైపోయినారు, అది కూడా చెప్పాలి. వాళ్ళకే ఎవరు 84 జన్మం తీసుకున్నారు, వాళ్ళకే పరమాత్మ వచ్చి చెప్తారు, నీకు నీ జన్మాన్ని గురించి తెలీదు, నువ్వు 84 జన్మం తీసుకున్నాను, నేను వచ్చి మీకు మీ జన్మాన్ని గురించి చెప్తాను అని 84 జన్మం తీసుకునే వాళ్ళకు భగవాన్ చెప్తున్నారు. యాక్టర్స్ అన్నీ తెలిసి ఉండాలి కదా. ఈ భూమిలో మనందరం యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నామంటే
మనం ఎట్లా యాక్ట్ చేసినాం 84 జన్మలో ఎట్లా తీసుకున్నాం ఇదన్నీ మనకు తెలియాలి. యాక్టర్స్కు తన పార్టే తెలియలేదంటే ఎట్లా పార్ట్ చేస్తారు. ఇక్కడ దేవీ దేవతా ధర్మం వాళ్ళు ఇదంతా తెలుసుకుంటారు. అయితే సన్యాసి ధర్మమే వేరే, వాళ్ళకు ఇదంతా జ్ఞానం తెలీదు. तो भारतवासियों को अपने धर्म का पता न होने के कारण और धर्मों में चले जाते हैं। किसी गुरु के आशीर्वाद से किसको धन मिल गया तो उनके पीछे लटक पड़ते हैं। फिर देवाला निकला तो कहेंगे खुदा की भाभी। बच्चा मिला तो बहुत खुश हो जाते हैं। अच्छा 10-12 दिन के बाद बच्चा मर गया तो कहेंगे ईश्वर की भाभी। तो इनको जिंदा करना हमारा हाथ में नहीं। बाबा के बहुत ऐसे मिसाल देखे हुए हैं, ऐसे बहुत होते हैं। यहाँ तो बाप बैठ समझाते हैं, बाप बच्चों को समझाते हैं, मीठे मीठे बच्चों पावन बनो। याद है जब महाभारत लड़ाई लगती है तो द्रौपदी ने पुकारा था ना, बाबा हमको ये दुश्मन नंगा करता है, हमको इनसे बचाओ। 5000 वर्ष की बात है। इन अबलाओं पर अत्याचार इस विषय पर होता ही है। कई तो स्त्री भी ऐसी होती है जो विष बिगर रह नहीं सकती है। उनका नाम भी रखा हुआ है शूर्पणखा पूतना, जो विष के लिए तंग करती है। और वो है पुरुष कंस, जरासंध, शिशुपाल। तो ये सब विनाश को पाते हैं। इस समय सब असुर है, रावण राज्य है, फिर होगा ईश्वरीय राज्य। అంటే శివబాబా చెప్తారు సన్యాసి ధర్మమే వేరే. భారతవాసులు తన ధర్మాన్ని కూర్చి ఏమి తెలియదు, మర్చిపోయినారు. అందువల్లనే వేరే ధర్మాల్లో పోయినారు. కొందరు దేవీ దేవత ధర్మం వాళ్ళు లాస్ట్ జన్మలో, కొందరు క్రిస్టియన్ అయినారు, కొందరు ముస్లిమ్స్ అయినారు, కొందరు ఎక్కడెక్కడ పోయినారు, కొందరు సన్యాసుల ఆశీర్వాద ఆధారంలో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చేసిందంటే వాళ్ళపైన అటాచ్మెంట్ వచ్చేసింది, మరి నష్టమైపోయిందంటే చెప్తారు. అంటే సన్యాసి ఆశీర్వాద ఆధారంలో డబ్బులు వచ్చింది చెప్తారు, నష్టమైపోయింది అంటే చెప్తారు ఇది భగవాన్ చేసిన మాట అట్లా అని చెప్తారు. భగవాన్కి ఇది ఒక ఆట అని చెప్పేస్తాను. అట్లనే బిడ్డలు పుడితే ఖుషి అయిపోతారు. 10 రోజుల్లో ఆ బిడ్డ చనిపోతే చెప్తారు ఈశ్వరు ఇట్లా చేసి పెట్టినారే అట్లా అని చెప్తారు. మరి ఈశ్వరుకు శక్తి ఉండాలి కదా, ఈ బిడ్డని చనిపోయిన బిడ్డని లేపించేదానికి. ఏమేమో మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఈశ్వరుని గురించి తెలీదు. బ్రహ్మ బాబా ఇట్లా వాళ్ళందరినీ కూడా లౌకికంలో చూసినారు, ఏమేం మాటలు మాట్లాడతారు భక్తి మార్గంలో. ఇక్కడ మరి శివబాబా చెప్తారు నేను వచ్చి మీకు ప్రతి ఒక్క విషయం నేర్పిస్తాను. బాబా మనకు సింపుల్గా చెప్తారు, మీటే మీటే బచ్చే పవిత్రంగా ఉండాలి, అట్లా పవిత్రం కావాలి. బాబా తలంపు కూడా చేయాలి. పవిత్రత చాలా ముఖ్యం. అయితే ఈ విషయంలోనే విఘ్నం వస్తూ ఉంటుంది. అందుకే చూపిస్తారు కదా మహాభారత్ యుద్ధ సమయంలో ద్రౌపదిని ఎట్లా దుశాసన్ హింస చేసినాడు. దుశాసన్ ద్రౌపది చీరను హరణ చేశాడు, వస్త్రహరణ చేస్తారు. అయితే అట్లా ఎవరు ఒక ద్రౌపదియే కాదు, ప్రపంచంలో ఎంతమంది అబలలు వాళ్ళపైన ఇట్లా వికారాని కోసం పురుషులు హింస చేస్తారు. అయితే కొందరు స్త్రీలు కూడా ఉన్నారు అట్లా, వాళ్ళకు కూడా వికారం లేకుండా ఉండేదానికి కాలేదు. ఆ స్త్రీలు వికారీ స్త్రీలు పురుషుని హింస చేస్తారు వికారాని కోసం. వాళ్ళ పేరు కూడా ఉంది కదా, శూర్పణఖ ఉంది, పూతన ఉంది, ఇంకా ఇట్లా పేర్లు
అశుద్ధ పేర్లు దాంట్లో శాస్త్రాలు రాస్తున్నారు. అంటే వికారాని కోసం చాలా హింస చేస్తారు. పురుషులు వికారాని కోసం హింస చేస్తారు. వాళ్ళ పేరు కంస్, జరాసంధి, శిశుపాల్, మరి దుర్యోధన్, దుశాసన్, వీళ్ళందరూ, రావణ్. ఇప్పుడు వినాశం దగ్గరగా వచ్చేసింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వినాశం అయిపోతారు. ఈ సమయంలో ఆసురి రావణ్ రాజ్యం ఇదంతా వినాశం అయిపోయిందంటే మరి మన ఈశ్వరీయ రాజ్యం వస్తుంది. इस सारी चक्र को तो तुम जान गए हो कि कैसे 84 जन्म लेते हैं. ये भूलता भी तब है जब विकार में जाते हैं. विकार में जाने वालों का मुंह पीला हो जाता है. खुद ही समझते हैं ये हमने क्या कर दिया है. बाप कहते हैं बच्चे इस विषय गटर में मत जाओ. ये तुमको आदि मध्य अंत दुख देने वाला है. इसमें न पड़ो. कसम उठाओ कि हम विकार में कभी नहीं जाएंगे. भगवान वाचा है काम महाशत्रु. हर एक चित्र में पहले तो ये लिखो भगवान वाचा. ज्ञान सागर पतित पावन गीता का ज्ञानदाता शिव भगवान वाचा. तो फिर कृष्ण का नाम उड़ जाता है. हमको गीता का भगवान बैठ बताते हैं. वही ज्ञान हम लेते हैं. भगवान ही आकर के नई दुनिया स्थापन करते हैं. पुरानी दुनिया का विनाश कराते हैं. అంటే మరి మనం మర్చిపోయాం, మన ధర్మాన్ని మర్చిపోయాం. బాబా చెప్తారు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. రావణ్ రాజ్యం రామరాజ్యం, రావణ్ రాజ్యం రావణ రాజ్యం, దాంట్లో 84 జన్మాలు వచ్చేసింది. అయితే ఎప్పుడు ఈ చక్రాన్ని గురించి మర్చిపోదారు అప్పుడే వికారంలో పోదారు. వికారంలో పోతే వాళ్ళ ముఖం నల్లగా తెల్లగా బ్లడ్ లేకుండా అయిపోతుంది, అనీమిక్ అయిపోతుంది. మరి బాబా చెప్తారు వాళ్ళకు స్వయమే సిగ్గు అయిపోతుంది. అయ్యో నేను ఏమి ఇట్లా చేసి పెట్టాను, వికారంలో పోయినాను కదా అని చెప్పి సిగ్గు వాళ్ళకి అయిపోతుంది. బాబా చెప్తారు ఇప్పుడు ఈ గుంతల పడవద్దు, విషయ వికారాన్ని గుంతలో పడవద్దు అని చెప్తారు బాబా. ఈ వికారాలు మీకు ఆది మధ్య అంత దుఃఖం ఇచ్చింది. ఇప్పుడు దీంట్లో పడకుండా చూసుకోండి. ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి, నేను ఎప్పుడు వికారంలో పోను అట్లా అని ప్రతిజ్ఞ చేయండి. భగవాన్ వాచ కామ మహాశత్రు అట్లా అని కామ వికారం మహాశత్రువుని భగవాన్ చెప్తున్నారు. ప్రతి ఒక్క చిత్రంలో కూడా మనం ఇట్లా రాసి పెట్టాలి. భగవాన్ వాచాది జ్ఞానసాగర్ పతిత్ పావన్ గీతా జ్ఞానదాత శివ్ భగవాన్ వాచ అట్లా అని రాయాలి. అప్పుడే అందరూ తెలుసుకుంటారు నిజంగా భగవాన్ని చెప్పినారు, కృష్ణ కాదు అట్లా అని. తో మనకు గీతాకా భగవాన్ కూర్చొని అన్ని విషయాలు నేర్పిస్తున్నారు. మనం వినేదే పరమాత్మ దగ్గర ఉండి డైరెక్ట్గా వింటూ ఉన్నాం. భగవాన్ చెప్పే జ్ఞానం మనం తీసుకుంటున్నాం. భగవానే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి పాతదాన్ని వినాశం చేయిస్తారు. ఈ ఆసురి రాజ్యం ఇప్పుడు వినాశం అయిపోతుంది. रुद्र ज्ञान यज्ञ है ना, असुल है शिव बाबा. रुद्र बाबा नहीं कहेंगे. बॉम्बे में बबुरीनाथ का मंदिर भी है. अभी बबुल कहा जाता है कांटों को. बबुरीनाथ नाम क्यों रखा है ये कोई समझते नहीं. चित्र तो शिव बाबा का ही है वहाँ, बाकी तो अनेक नाम रख दिया है. शिव बाबा ही आकर के कांटों के जंगल को फूलों का बगीचा बनाते हैं. वही तुम्हारा बाप है, उनका नाम है शिव. शिव परमात्माय नमः कहते हैं, ब्राह्मण देवी देवताय नमः कहते हैं. अक्षर बिल्कुल क्लियर है.
अभी वो परमपिता परमात्मा बैठ करके इस रथ द्वारा समझा रहे हैं, हूबहू जैसे लौकिक बाप अपने बच्चों को समझाते हैं ना। हमारे कुल को कलंक नहीं लगाना, कोई ఖరాబ్ नहीं काम नहीं करना అంటే బాబా చెప్తారు వినాశం కూడా ఇప్పుడు అవుతుంది. ఎందుకంటే ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం, దీని ద్వారానే వినాశం అవుతుంది. రుద్ర అని చెప్తారు, వాస్తవంగా శివబాబా పేరేమో శివబాబా, రుద్ర బాబా అని చెప్తే కూడా బాగాలేదు. బాంబేలో ఒక మందిర్ ఉంది, ఆ మందిర్ పేరు బబురీనాథ్ మందిర్ని చెప్తారు. అంటే బబులి అంటే ఒక పెద్ద ముళ్ళు, చాలా పాయిజనస్ ముళ్ళు, అది బబురీనాథ్ అని చెప్తారు. అయితే అది ఏ ముళ్ళు? కాంబికారాని ముళ్ళు. భగవాన్కు ఆ పేరు ఎందుకు వచ్చి చెప్పినారు అంటే అక్కడ లోపల చూస్తే శివలింగం ఉంది. ఆ బబురీనాథ్ మందిర్లో శివలింగం ఉంది. శివబాబా అంటే ముళ్ళున పూలులాగా చేసినారు. ఇప్పుడు శివబాబా వచ్చి ఈ ముళ్ళు ఉండే అడవిలో ఈ అందరినే పూలు ఉండే తోటగా చేస్తారు. ఈ ముళ్ళు అడవినే పూలు ఉండే తోటగా పరివర్తన చేస్తారు. అందుకే బాబాకు ఆ పేరు వచ్చింది బబూరీనాథ్ అట్లా అని. వాళ్ళ పేరు వాస్తవంగా శివ చెప్తారు కదా, శివ పరమాత్మాయ నమః అట్లా అని. బ్రాహ్మణ్ మరి దేవి దేవతాయ నమః అని చెప్తారు. ఇదంతా అక్షరం భక్తి మార్గంలో కూడా కొంచెం క్లియర్గా బాగుంది, కానీ మనుషులకే అది అర్థం కాలేదు. ఇప్పుడు మరి పరంపిత పరమాత్మ కూర్చొని ఈ బ్రహ్మ రథం ద్వారా మన అందరికీ ప్రతి ఒక్క విషయం నేర్పిస్తారు. ఎట్లా లౌకిక్ తండ్రి తన బిడ్డకు చెప్తారు కదా కూర్చొని, ఏ బిడ్డ నువ్వు కుల కలంకిత్ కావద్దు, ఏ చెడ్డ పని చేయొద్దు, నా పేరు చెడపవద్దు అట్లా అని చెప్తారా లేదా? అట్లనే ఇక్కడ శివబాబా చెప్తారు, మీరు ఇట్లా వికారంలో పోయి నా పేరు చెడపవద్దు, అదెంతో ముళ్ళు, దాన్ని తీసేయండి అని చెప్పి చాలా ప్రీతిగా శివబాబా మనకు నేర్పిస్తారు. तो ये बाबा भी कहते हैं, बच्चे विकार में तो कभी नहीं जाना है, पवित्र बनने बिगर स्वर्ग में ऊंच पद पा नहीं सकते हैं. बहुत ज़बरदस्त कमाई है तुम कर रहे हो, बाकी सब गंवा रहे हैं. बल कोई के पास पदम है, बड़े बड़े महल भी है, लाखों रुपये खर्च करते हैं. तुम समझते हो वो सब वेस्ट ऑफ टाइम है, वेस्ट ऑफ मनी भी है, वेस्ट ऑफ एनर्जी है. ये कुछ काम के नहीं है, सब ख़त्म हो जाने वाला है. अभी वो तो समझते हैं 10-12 हज़ार वर्ष तो चलेगा. तुम जानते हो ये मौत सामने खड़ा है, सिर पर है. थोड़े समय के अंदर ये अर्थक्वेक आदि आ जाएंगी तो सब डावन डोल हो जाएगा. अर्थक्वेक आदि में अनगिनत मर जाते, अर्थक्वेक में अनगिनत मर जाते हैं. अभी तो विनाश होना ही है. विनाश का साक्षात्कार और स्थापना का साक्षात्कार किया है ना, सो फिर इन आंखों से देखेंगे भक्ति मार्ग में कितना कुछ करते हैं, परंतु कोई वैकुंठ में जा नहीं सकते हैं. ज्ञान बिगर सद्गति हो नहीं सकता है. ये सब भक्ति मार्ग के खिलौने हैं. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మీరు పవిత్రంగా ఉండండి. పవిత్రంగా లేదంటే మంచి పదవి కూడా దొరకదు. అందుకే వికారంలో మాత్రం ఎప్పుడూ పోవద్దు, పవిత్రంగా ఉండండి. ఇక్కడ పవిత్రతలో బాబా తలంపులో జబర్దస్త్ కమాయి ఉంది. కమాయి అంటే సంపాదన, ఎంత భారీ సంపాదన. బాకీ మిగతా వాళ్ళ అందరూ
మనుషులు పోగొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకు భగవాన్ ఎవరు ఏమీ తెలీదు, పోగొట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఒకవేళ కోట్ల రూపాయలు ఉండొచ్చు, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద మహల్లో ఉన్నారు వాళ్ళు. ₹1,00,000 ఒక నెలకు ఖర్చు కూడా చేస్తారు. అయితే అదంతా వేస్ట్ ఆఫ్ మనీ, డబ్బులు వేస్ట్, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్ చేస్తారు. అదేం పనికి రాదు. మరి అన్నీ వినాశం అయిపోతుంది అనుకుంటారు. 10-12,000 సంవత్సరాలు ఉండొచ్చు అట్లా అంట. అంతవరకు సంపాదన చేసుకుంటారు. ఎంత సంపాదన చేస్తారంటే అనుకుంటారు 12,000 సంవత్సరాల వరకు మాకు ఇంకా కష్టమే లేదు అని. అయితే అన్నీ ఒక్క సెకండ్లో వినాశం అయిపోతుంది. మనకు తెలుసు వినాశం ఎంత దగ్గర ఉంది, తలపైన ఉంది వినాశం. కొంచెం టైం లోపల చూడండి ఏమేమి అవుతుంది. ఇప్పుడు భూకంపం వస్తే చాలు అన్నీ ఉల్టా ఇది అయిపోతుంది. అందరూ ఎంతమంది చనిపోతారు. ఒక్క భూకంపంలో లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతూ ఉంది అది. వినాశం అంత దగ్గర, ఎంత భయంకరంగా వచ్చేసింది. మొదట్లో బ్రహ్మ బాబాకు వినాశాన్ని సాక్షాత్కారం మరి స్థాపనాది సాక్షాత్కారం చేయించినారు. అది సాక్షాత్కారం. అయితే ఇప్పుడు అది కంటితో ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, మన కంటి ముందు జరుగుతూ ఉంది. భక్తి మార్గంలో ఏమేమి చేస్తూ ఉంటారు. అయితే ఎంత ఖర్చు చేస్తారు భక్తి మార్గంలో? పాపం ఖర్చును చేస్తారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. అయితే దాని నుంచి ఏమి ఎవరు వైకుంఠానికి పోయేదానికి లేదు. జ్ఞానం లేదంటే సద్గతి కూడా ప్రాప్తి కాదు. జ్ఞానం ద్వారానే సద్గతి ప్రాప్తి అవుతుంది. భక్తి మార్గంలో అదంతా బొమ్మలు పెట్టుకుని ఆట ఆడుతూ ఉంటారు. ఆ బొమ్మలతో ఏమైనా సద్గతి వస్తుందా? లేదు. భగవాన్ ఇప్పుడు సాక్షాత్ భగవాన్ వచ్చి మనకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. దీని ప్రకారం జీవనాన్ని నడిపిస్తేనే సద్గతి ఉంటుంది. అర్థమైందా? अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते। धारणा कोसरम मुख्य सार, कुल कलंकित करने वाला कोई भी खराब ने काम नहीं करना चाहिए। బాబా చెప్తారు ఇక్కడ కులాన్ని కుల కలంకిత్ చేసే అట్లా చెడ్డ పని ఏమీ చేయకూడదు. చెడ్డ పని చేసి కుల కలంకిత్ కాకూడదు. అర్థమైందా? అంటే వికారంలో పోకూడదు. పవిత్ర बनने की अपने आप से प्रतिज्ञा करनी है। మనమే మనతో ప్రతిజ్ఞ చేసుకోవాలి, నేను పవిత్రంగా ఉంటాను అట్లా అని. పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేయండి. రెండో పాయింట్, అభి अपना टाइम मनी एनर्जी वेस्ट नहीं करना है। फूलों के बगीचे में चलने के लिए कांटे निकाल देना है। ఇప్పుడు మనం మన సమయాన్ని వేస్ట్ చేయకూడదు, మన డబ్బులను వేస్ట్ చేయకూడదు, మన శక్తిని వేస్ట్ చేయకూడదు. పూలు ఉండే తోటకు పోయేదానికోసం లోపల ఉండే ముళ్ళంతా తీసేయాలి. కామ వికారం, క్రోధ వికారం, లోభం, మోహ, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, ఇదంతా ముళ్ళు అన్నీ బయట తీసి పారవేసేయండి. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. మరి వరదానం బాబా చెప్తారు, पहले आप के पाठ द्वारा ताजदारी बनने वाले చతుర్ సుజాన్ భవ. పహలే ఆప్ అంటే మొదట్లో మీరు మర్యాద ఇవ్వాలి వేరే వాళ్ళకి. ఎంతెంత వేరే వాళ్ళకు మనం మర్యాద ఇస్తాము, మీరు మొదట్లో అట్లా అని. అప్పుడే మనం క్రీటదారి అవుతాం. ఇదే చాలా బుద్ధిశాలి బిడ్డలు ఇట్లా ఉంటారు. సో మీరు కూడా చాలా బుద్ధిశాలి బిడ్డలు కావాలి. అర్థమైందా? ఏం చేసి వేరే వాళ్ళకు ఫస్ట్ మర్యాద ఇచ్చి అప్పుడే మనకి కిరీటం దొరుకుతుంది.
जैसे बाप दादा अपने को ओबीडियंट सर्वेंट कहते हैं, सर्वेंट कहने से ताजदारी स्वतः बन जाते हैं, ऐसे आप बच्चे भी स्वयं नम्रचित बन दूसरों को श्रेष्ठ सीट दे दो। उनको सीट पर बिठाएंगे तो वो उतर करके आपको स्वतः ही बिठा देंगे। బాబా చెప్తారు ఏ విధంగా బాప్ దాదా ఎంత ఒబీడియంట్ సర్వెంట్ లాగా చెప్తారు. అంటే ఫస్ట్ బిడ్డలకు అన్నీ ఇస్తారు. సర్వెంట్ని చెప్పుకొని బాబా క్రీటదారి ఆటోమేటికలీ అయిపోయినారు. అంటే అందరికీ సేవ చేసినారు. నేను మీ సేవాదారి అని చెప్పినారు. సేవ చేస్తానే ఉండి క్రీటం తాను పెట్టుకునేసారు సత్యుగంలో. ఈ విధంగా మనం కూడా చాలా నమ్రచిత్తు ఉండాలి. అహంకారం ఉండకూడదు. సేవాదారికి అహంకారం ఉండదు. అప్పుడే మేము నమ్రతతో వేరే వాళ్ళకు శ్రేష్టమైన సీట్ ఇచ్చేయండి, వాళ్ళని దాంట్లో కూర్చోపెట్టండి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్లీ దిగి మీకు సీట్ ఇచ్చేస్తారు. మీరు కూర్చోపెడితే వాళ్ళు మీకు సీట్ ఇచ్చేస్తారు. अगर आप बैठने की कोशिश करेंगे तो वो बैठने नहीं देंगे. వాళ్ళకు కంటే ముందు మనం సీట్లో కూర్చోడానికి ట్రై చేస్తే వాళ్ళు మనకు సీటే ఇయ్యరు. అందువల్ల మనం వాళ్ళకు సీట్ ఇచ్చేయాలి. అప్పుడే వాళ్ళు మనకి ఇస్తారు. అర్థమైందా లేదా? ఏదైనా మంచి పొజిషన్ కానీ ఏదైనా గౌరవం వేరే వాళ్ళకు మొదట్లో గౌరవం ఇచ్చేస్తే అప్పుడే వాళ్ళు మనకు గౌరవం ఇస్తారు. మనం గౌరవం తీసుకునేకి ట్రై చేస్తే వాళ్ళు ఈరు మనకి గౌరవం. ఇస్లియే బిటానా హీ బైఠనా హై. వేరే వాళ్ళని సీట్లో కూర్చోపెట్టేదే మనం కూర్చునేది అని అర్థం. तो पहले आप का पाठ पक्का करो, फिर संस्कार भी सहज ही मिल जाएगा. ताजदारी भी बन जाएंगे. यही चतुर सुजान बनने की तरीका है. इसमें मेहनत भी नहीं, प्राप्ति तो ज़्यादा है. అంటే మొదట్లో మీరు అన్నీ చేయండి, ఈ పాఠం పక్కా చేయండి. అప్పుడు మనకు మంచి సంస్కారం కూడా ఉంటుంది, నమ్రతాది సంస్కారం. మరి సహజంగానే సీటు కూడా దొరికిపోతుంది, క్రీటదారి కూడా మనం అయిపోతాం. ఇట్లా బుద్ధిశాలి కావాలి. సో మంచి బుద్ధిశాలి అయ్యే విధానం ఇది. వేరే వాళ్ళకు అన్నీ ఇచ్చి తర్వాత వాళ్ళే మనకు ఇచ్చేది. దీంట్లో ప్రయత్నం కూడా ఉండదు, అయితే ప్రాప్తి జాస్తి ఉంటుంది. అందరికీ మనం ఇస్తూ పోదే మనకు ఎక్కువగా ప్రాప్తి ఉంటుంది. స్లోగన్ अंतर्मुखी एकांतवासी बनने वाली श्रेष्ठ आत्मा ही अव्यक्त स्थिति का अनुभव करती है. अंतर्मुखी ఏకాంతవాసి అయ్యే వాళ్ళే శ్రేష్ఠ ఆత్మలు. వాళ్ళే అవ్యక్త స్థితిని అనుభవం చేస్తారు. అంటే సదా అవ్యక్త స్థితిలో ఉండాలంటే అంతర్ముక్తాలు ఉండి ఏకాంతవాసి కావాలి. అర్థమైందా? ఓం శాంతి. धरती छोड़ चले धरती छोड़ चले अंबर के उस पार अपने बाबा के पास.
धरती छोड़ चले अंबर के उस पार। वतन का मीठा अनुभव दिल को ऐसा लुभाए, प्यारा नजारा वो स्नेह मिलन मन आनंद से भर जाए। दिल में खुशियों के दीप जले एहसास अपने बाबा के पास। धरती छोड़ चले अंबर के उस पार। का तारा बाबा हमारा प्राणों से भी है प्यारा। स्नेह के सरगम गाए हरदम बाबा मिलन में तुम्हारा। हम रहे स्नेह के पलकों तले, अंतर में अमृत घुले अपने बाबा के पास। धरती छोड़ चले अंबर के उस पार अपने बाबा के पास। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में,
पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में। उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद का अमृत पीते हैं।